ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. పిల్లలు కలగకపోవడానికి శాపాలే కారణమా అన్న ముఖ్యమైన విషయం దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంతానం కలగకపోవడానికి తెలిసి కానీ తెలియక కానీ చేసిన శాపములే అని జ్యోతిష శాస్త్రం సర్పశాపము, పితృశాపము, మాతృశాపము, భ్రాతృ శాపము, ప్రేత శాపము, బ్రాహ్మణ శాపము, మిత్రశాపము కాన ఆయా శాంతులు చేయించి భగవంతుణ్ణి సేవించడం ద్వారా స్వామి చల్లని దీవెనలతో సంతానము కలగవచ్చు. అలాగే సముద్ర స్నానము, అది కూడా రామేశ్వరం వద్ద స్నానం చేస్తే మరింత ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం ఎక్కడైనా కదా అని ఆలోచించకండి. గోవాలో సముద్ర స్నానం చేసి ఆ ఎండలో ఉంటే అనేక చర్మ వ్యాధులు నయమవుతాయి. అందుకే దేశ విదేశాల నుంచి గోవా వచ్చి అనేక చర్మ వ్యాధిగ్రస్తులు నెలల తరబడి ఉంటారు. అలాగే ఒక్కో ప్రదేశంలో ఒక్కో శక్తి ఉంటుంది. ఇంట్లో పూజా మందిరంలో ఉండే దేవునికి, గుడిలో ఉండే దేవుడికి ఎంతో తేడా ఉంది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ.